2023లో నేను జాబ్స్కి ఎగ్జామ్స్ అన్నీ రాయడం స్టార్ట్ చేసిన. అయితే 23లో ఎగ్జామ్స్ రాస్తే అవి కొంచెం రిజల్ట్స్ డిలే అయ్యి 24 వరకు వచ్చినాయి. 24 వరకు వచ్చి ఎట్లకెళ్ళకి లాస్ట్కి ఫిబ్రవరిలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వగానే జాబ్ ఇస్తారేమో అని అట్లనే ఆగి 4 మంత్స్ అయింది, 5 మంత్స్ అయింది, కానీ ఇంకా జాబ్ వస్తలేదని వేరే దగ్గర కూడా జాబ్స్ ట్రై చేసిన, ఎక్కడ కూడా రాలేదు. తర్వాత లాస్ట్కి మొన్న ఎప్పుడు జూన్లో ఇంకా వెబ్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నారు. తర్వాత ఇంకా వెరిఫికేషన్ వస్తుంది కదా అని చెప్పేసి వాట్సాప్ గ్రూప్లలో అన్నీ యాడ్ చేసినారు. చేసిన తర్వాత ఏంటంటే అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇచ్చారు కదా, ఇంకేముంటుంది, నెక్స్ట్ పోయి సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఇంకా జాయిన్ అవ్వడమే అనుకున్నా. కానీ నాకు తెలియని విషయం ఏంటంటే వాట్సాప్ గ్రూప్ వాళ్ళు ఇంకోటి క్రియేట్ చేసి నా కాంటాక్ట్ నెంబర్ లేకుండా ఇంకో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయ్యి నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. అట్లా నేను మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మిస్ అయ్యిందని నాకు ఆ వెరిఫికేషన్ అయిపోయిన నెక్స్ట్ డే ఒక అన్న కాల్ చేసి, ఏంది బ్రో రాలేవు నువ్వు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది, జాబ్ వద్దనుకుంటున్నావు అని అన్నాడు. ఇంకా అప్పుడు నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. వెంటనే నేను హెడ్ ఆఫీస్కి ఫోన్ చేస్తే మాకు తెలియదు, మేమైతే మెసేజ్ పెట్టినాం మీకు, కానీ అది డెలివర్ కాలేనట్టుంది, కానీ నాకేమో ఇక్కడ డెలివర్డ్ అని చూపిస్తుంది స్టేటస్ అని చెప్పిండు. డెలివర్డ్ అని చూపిస్తే, సార్ నాకు మెసేజ్ రాలేదు సార్, నాకు మెయిన్ మెసేజ్ రాలేదు, వాట్సాప్ మెసేజ్ కూడా రాలేదు సార్, నా వెరిఫికేషన్ డేట్ అయితే అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ సొల్యూషన్ ఏంటంటే నాకేం తెలియదు, నువ్వు ఫోన్ పెట్టే హెడ్ ఆఫీస్కి రా అన్నాడు. చాలా హార్ష్గా మాట్లాడండి. అయిపోయింది, ఇంకా జాబ్ పోయింది, ఇక ఏం లేదని నేను డిసైడ్ అయిపోయి ఉన్నా. తర్వాత అదే ఫాస్టింగ్ ప్రేయర్స్ అవుతున్నాయి మన దగ్గర. ఆ వీక్లోనే ఇంకా అన్న ప్రేయర్ చేస్తుండు, మీరు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటారని ఒక మాట అన్నాడు అన్న. అది నేను గట్టి పట్టుకొని ప్రే చేస్తున్నా, ప్రభా ఇట్లా అన్నావు, నేనేమో ఇట్లా జాబ్ వచ్చింది కానీ పోయింది, ఇట్లా నాకు ఆశీర్వాదం అంటే నాకేం కనిపిస్తలేదు ఫైనాన్షియల్గా కానీ, మళ్ళీ తర్వాత కెరీర్ విషయంలో ఏంది మొత్తం బ్లాక్ ఉంది అనుకున్నా. తర్వాత నేను వచ్చి అన్నకు చెప్పిన, అన్న ఇట్లా అయింది పరిస్థితి, వెరిఫికేషన్ అంతా అయిపోయింది, అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చారు ఫిబ్రవరిలో, కానీ మళ్ళీ జాబ్ ఏమో మళ్ళీ ఇంకొక వెరిఫికేషన్ అంట. అయితే కాల్ చేస్తే ఏమన్నారంటే, అది నార్మల్ వెరిఫికేషన్ అయిపోయింది, మీకు ఏదైతే సొసైటీ అలౌట్ చేసిర్రో ఆ సొసైటీ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారన్నారు, అదైతే మిస్ అయిందన్న. అంటే అన్న ఇంకా ప్రేయర్ చేసి, ఏం కాదురా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, రేపైతే హెడ్ ఆఫీస్కి రమ్మన్నారు కదా, ఒకసారి పోయేసి రా, వెరిఫికేషన్ అయిపోతుంది, నువ్వేం టెన్షన్ పడకు, జాబ్ వస్తుంది అన్నాడు. అదే ఫాస్టింగ్ ప్రేయర్ ఉండే. నెక్స్ట్ డే థర్స్డే రోజు లాస్ట్ ఫాస్టింగ్ ప్రేయర్ ఉండే. నేను ఏమనుకున్నా అంటే పొద్దున్న వరకు నిద్ర కూడా రాలేదు, రాత్రి అంతా ఇక్కడ నుండి ప్రేయర్ చేసినాము, ప్రశాంత్ వాళ్ళందరూ ఉండే, అన్న వాళ్ళు కూడా అన్నారు, ఏం కాదు బ్రదర్, అది ప్రేయర్ చేయండి, మీరు వచ్చేస్తుంది, మీరేం టెన్షన్ పడకండి అన్నాడు. కానీ నాకేమో టెన్షన్ అట్లనే ఉంది, నిద్ర వస్తలేదు, ప్రేయర్ చేస్తూనే ఉన్నాం. మళ్ళీ పొద్దున 8 ఇంకా వాళ్ళ ఆఫీస్ తెరవక ముందే నేను 6 o'clock ఇక్కడ నుంచి బయలుదేరిన, బండిపై నుంచి పోయేటప్పుడు మొత్తం ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు మొత్తం ప్రేయర్ చేసుకుంటే వెళ్ళిన. దేవా నేను అక్కడ పోగానే ఏంటంటే ఎవ్వరు నాకు ఇట్లా హార్ష్గా మాట్లాడద్దు. మళ్ళీ తర్వాత ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏదైనా పోయినరా అంటే మళ్ళీ నెక్స్ట్ పోతే రెస్పాన్స్ కరెక్ట్గా ఉండదు. పోయి 10 o'clock ఆఫీస్ ఓపెన్ అయింది, నేను 8:30కే అనున్నా, కానీ 11 వరకు అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ ఓపెన్ అవుతుందని చెప్పిండ్రు. పోతే అక్కడ నిలబడ్డం మళ్ళీ ఆయన దగ్గర పోగానే, సార్ లేడు, లీవ్లో ఉన్నాడు, రేపురా, నువ్వు అసలు రెస్పాన్సిబిలిటీ లేదా, ఇన్ఫర్మేషన్ లేదా అంటే, సార్ నాకు అసలు మెసేజ్ రాలేదు సార్ అని చూపించిన. అయితే కూడా లేడమ్మా సార్ లేడు అని చెప్పేసి నువ్వు బయట నిలబడని నాకు బయటకు పంపించేసి ఒక 1/2 an hour కూర్చొని వెయిట్ చేయించారు. 1/2 an hour వెయిట్ చేయించిన తర్వాత ఇదంతా టైంలో మళ్ళీ నేను ఇంటికి ఫోన్ చేసి చెప్పాలి, మళ్ళీ పప్ప వాళ్ళు టెన్షన్ పడతారని చెప్పేసి. తర్వాత మళ్ళీ 1/2 an hour అయిన తర్వాత పోతే అప్పుడు కలెక్టర్ దగ్గర ఒక అన్న ఉంటాడు, ఆయన వచ్చి బాబు ఏమైంది ప్రాబ్లం అంటే ఇట్లా అన్న అంటే, ఆయన వచ్చినందుకు ఆడ ఉండి ఆయన ఏం చేసినంటే లిస్ట్ తీసిండు. మొత్తం లిస్ట్ తీస్తే నా పేరుకి మొత్తం రౌండప్ వేసింది, యాబ్సెంట్ అయింది. మళ్ళీ పేరుంది కదా ఎందుకు ఆపినావు అంటే, కలెక్టర్ మేడం గురించి ఆపినామని చెప్పిండు. నేను ముందే ప్రే చేసుకుని ఏంటంటే, ఏ ఒక్క గవర్నమెంట్ ఆఫీషియల్ కూడా నాకు ఇట్లా కాదు అని మాట్లాడదు దేవా, మొత్తం సాఫీగా సాగిపోవాలి ప్రాసెస్ మొత్తం వెరిఫికేషన్ అని అనుకున్నా. అట్లా ప్రేయర్ చేసి నేను వెళ్ళిపోయినా. అన్న కూడా అట్లనే ప్రేయర్ చేసిండు, ఏం కాదురా, వాళ్ళు కూడా ఏం కోపం గారు, ఏం ఓపిక లేనట్టు బిహేవ్ చేయకుండా మంచిగా అయిపోతుంది, నువ్వు పోకముందే దేవుడు నీకు అక్కడ గొప్ప కార్యం చేస్తాడని చెప్పిండు. పోయిన తర్వాత మెయిన్ ఆఫీసర్ దగ్గర పోతే సాయంత్రం 4:30కి రా అన్నాడు. నేను మార్నింగ్ 8:30కి ఆడున్నా, 11:30కి వాళ్ళకి కలిసి మళ్ళీ సాయంత్రం 4:30 దాకా మళ్ళీ వెయిట్ చేయించి నాకు. ఆ రోజేమో ఈవినింగ్ ఈడ ప్రేయర్, తొందరగా అయిపోతే ప్రేయర్కి వద్దామని నేను అనుకున్నాను. అయితే 4:30 వరకు వెయిట్ చేయించారు. అప్పటి వరకు ఏం చేయాలి దేవా అని మళ్ళీ అన్నకు ఫోన్ చేసిన. నేను అన్నకు ఫోన్ చేస్తే, మెసేజ్ విను, ఏం కాదు, టైం ఏం వేస్ట్ చేసుకోకుండా ప్రే చేసుకో అని అన్నాడు. మళ్ళీ ఇంకా నేను మెసేజ్ వింటున్నాను. మళ్ళీ నేను మెసేజ్ వినేటప్పుడు మళ్ళీ అదే, నీ శత్రువుల తల నీ కాళ్ళ కింద అనగదొక్కుతున్నాడు దేవుడు, ఆ శత్రువుల పైన నీకు జయమిస్తుండని అన్న ఆ మెసేజ్లో ఇప్పుడు. మళ్ళీ తర్వాత ఏంటంటే
అనేక మందికి నీకు ఆశీర్వాదంగా నిలబెడుతున్నా అని అట్లాంటి మాటలన్నీ నాకు ఆ మెసేజ్లో చాలా అంటే చాలా గట్టిగా తాకిన తర్వాత ఇంకా నా టెన్షన్ అంతా పోయిన తర్వాత మళ్ళీ 4కి పోగానే మేడం వాళ్ళు సార్ వాళ్ళు అయ్యో మెసేజ్ రాలేదా బెటా, సరే బెటా అని చెప్పేసి చాలా స్మూత్గా అది మా మిస్టేక్ అని వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు చేసి నాకు వెరిఫికేషన్ చేసి మళ్ళీ అలాట్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ చేసిన తర్వాత ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చిర్రు, అది తీసుకొని నేను ఇంటికి వచ్చేసిన. తర్వాత మొన్న వెబ్ ఆప్షన్స్ ఉండే ఇదే మంత్లో వెబ్ ఆప్షన్స్ ఉండే అందరికీ లింక్ ఓపెన్ అవుతుంది, నాకు లింక్ ఓపెన్ అవుతలే ఏందబ్బా ఇట్లా ప్రేయర్ అయిపోయింది కదా, మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయితే ఇంకా అందరికి ఫోన్ చేస్తున్నా. అందరికీ కొంచెం టైం పట్టినా కానీ నాకేందంటే అందరూ అయిపోయిన తర్వాత అయిపోయింది కదా, వీళ్ళు ఆ లిస్ట్లో నాది ఫామ్ పెట్టిర్రా లేదా, ఇప్పుడు నేను హెడ్ ఆఫీస్ పోవాలా అనేది మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది. నేను అక్కడనే హైదరాబాద్ ఉన్నా, ఇక్కడ నుంచి ఇక్కడనే వెళ్ళిపోతుంది ఆ హెడ్ ఆఫీస్ దగ్గరనే అనుకుంటున్నా. కానీ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి లింక్ ఓపెన్ అయ్యాయి. తర్వాత ఇంకా నాకు ఈ మంత్ లాస్ట్ వీక్లో జాబ్ వచ్చింది, నేను జాబ్ వెళ్తున్నా. దేవుడు చేసిన ఈ గొప్ప కార్యంకై నేను వందనాలు చెల్లిస్తున్నా. అట్లనే నా గురించి ప్రేయర్ చేసిన అందరికీ నేను వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యంని నేను ముగించుకుంటున్నా. గడిగా చప్పులు కొడుతూ ప్రభు. జాబ్ వెళ్ళొచ్చు, జాబ్ వెళ్ళొచ్చు, జాబ్ దేంట్లో జాబ్ తెలంగాణ రెసిడెన్షియల్ దాంట్లో వచ్చింది, గురుకుల దాంట్లో సదాశివపేటలో పోస్టింగ్ వచ్చింది. గడిగా చప్పులు కొడుతూ ప్రభును స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఇంకా సాక్ష్యాలు ఉన్నాయి, నేనే కొందరు ఆపిన సాక్ష్యాలు. కంప్లీట్నెస్ ఉండాలి కదా. అంటే వాడు కూడా లాస్ట్ టైమే చెప్తా అన్నాడు, ఒకరోజు నువ్వు డ్యూటీకి వెళ్ళేసి వచ్చిన తర్వాత చెప్పు అన్నప్పుడు ఈ వారం అంతా డ్యూటీకి వెళ్ళాడు. ఈరోజు దేవుడు గొప్ప కార్యం అంటే ఫుల్ఫిల్నెస్ అనేది ఉండాలి కదా, క్లారిటీ అనేది ఉండాలి. నేనే ఆపిన, ఇంకా కూడా ఆపిన. ఒక బ్రదర్కి కానిస్టేబుల్ వచ్చింది, ఆయన గొప్ప సాక్ష్యం. ఆయనకు కూడా ఆయన సాక్ష్యం చెప్తా అంటే ఇప్పుడే వద్దని చెప్పిన నేను. ఆయన ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నాడు, మళ్ళీ ఎప్పుడైనా వచ్చి చెప్తాడు. నేనే చాలా సాక్ష్యములను నేనే ఆపి ఉంచా. దేవుడు తగిన సమయంలో వారు సాక్ష్యాన్ని పంచుకుంటారు. దేవుడు ఆ బిడ్డ జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించాడు. దాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. గడిగా చెప్దాం, 2 చేతుల పనికి ఆమేన్, హల్లెలూయా. నిజంగా దేవుడు ఎన్నో గొప్ప కార్యములు మన పట్ల మన పక్షమున జరిగించి నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ. ఈ ఉదయకాల సమయంలో తర్వాత వాక్యం కొరకు నేను చెప్తామని మర్చిపోయినాను. ఆ వాక్యాన్ని వింటుంటే దేవుడు మాట్లాడంటే వీడియో ఎవరికైనా దయ్యాలు పట్టినప్పుడు కూడా ఈ వీడియోలు పెట్టినప్పుడు ఆ దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. నేను టైం మనకు లేనప్పుడు నేను ప్రేయర్ చేయలేకపోతున్నాను. వారు ఈ వీడియోస్ వారు పెట్టి ఉంచినప్పుడు వారికి విడుదల దొరుకుతూ ఉంది, స్వస్థత దొరుకుతూ ఉంది. కాబట్టి దేవుని వాక్యంలో శక్తి ఉంది, వినండి. అలాగే కృపావాక్యం అనే పత్రిక కూడా ఉంది, అది కూడా మీరు చదవండి, ఇతరులకు ఇవ్వండి. గొప్ప కార్యములను దేవుడు మీ పట్ల జరిగిస్తాడు. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం. ప్రతి ఒక్కరం అందరం కూడా ప్రార్థన చేద్దాం.